బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో హింసాత్మక ఘటనలకు బాధ్యులను చేస్తూ పలువురు అధికారులపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసింది. తిరుపతి ఎస్పీ పల్నాడు జిల్లా కలెక్టర్పై బదిలీ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలకు చెందిన 12 మంది ఉన్నతాధికారులను సస్పెండ్ చేయాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో పోలింగ్ సమయంలో ఆ తర్వాత కూడా చోటు చేసుకున్న హింసపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలని సిట్ ఏర్పాటు చేసి 2 రోజుల్లో నివేదికలు ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ఇక పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, మొత్తానికైతే కఠిన చర్యలు తీసుకుంటుంది కానీ ఈసీ ఇది ఈజ్ ఇట్ టూ లేట్ అంటే ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని అనుకోవాలా? సురేష్, ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ రోజుతో పాటు ఆ తర్వాత వరుస వెంట జరుగుతున్నటువంటి అల్లర్లు, హింసాత్మక ఘటన మీద కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఇప్పటికే ఐఎస్ జవహర్ రెడ్డితో పాటు డీజీపీతో కొద్దిసేపటి క్రితం ఎన్నికల సంఘం భేటీ అయింది. వారు ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ స్వీకరించిన తర్వాత కొంత అసహనం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అటు పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు. మరోవైపు వీళ్ళిద్దరి మీద కూడా విధుల్లోంచి తప్పించి శాఖాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అదే క్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ తిరుపతి ఎస్పీలను బదిలీ చేయాలని కూడా ఆదేశించారు. ఇద్దరి మీద కూడా శాఖాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. మొత్తం 3 జిల్లాలకు సంబంధించి డిఎస్పీలు, క్రింది స్థాయిలో పనిచేసినటువంటి డిఎస్పీల పైన ఈసీ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 3 జిల్లాల్లో మొత్తం 12 మంది డిఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడంతో పాటు వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. పోలింగ్ జరిగినటువంటి మే 13వ తారీఖున పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో అత్యధికంగా హింసాత్మకమైనటువంటి ఘటనలు నమోదయ్యాయి. వీటిని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందినట్లు ఎన్నికల కమిషన్ భావిస్తోంది. ఈ క్రమంలోనే సిఎస్ డీజీపీతో భేటీ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘంలోని 3 కమిషన్లు సమావేశమై ఏపీలో జరిగినటువంటి హింసాత్మక ఘటనలపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో హింసపై ప్రతి కేసును కూడా ప్రత్యేకంగా తీసుకోవాలని కూడా ఎన్నికల కమిషన్ అటు సిఎస్ తో పాటు డీజీపీకి సూచించడం జరిగింది. ప్రతి కేసుపై కూడా సిట్ ఏర్పాటు చేసి 2 రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కు అందజేయాలని కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్లు పెట్టడంతో పాటు ఐపీసీ లోని అన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని, రాష్ట్రంలో మరో 15 రోజులు కేంద్ర బలగాలను కొనసాగించాలని కూడా కేంద్ర హోంశాఖను ఎన్నికల కమిషన్ ఆదేశాలు అయితే స్పష్టంగా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలింగ్ అనంతరం హింసపై కఠినంగా వ్యవహరించుంటే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదని, పోలీసుల వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తుందని కూడా కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఈ ఇద్దరి భేటీ తర్వాత ప్రస్తుతం అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఈ పరిస్థితిని చాలా సీరియస్ గా తీసుకుందనే చెప్పాలి సురేష్. మీరు చెప్పినట్లుగా ఆల్రెడీ మనకు తెలుసు, సమన్లు ఇవ్వటం సిఎస్కి అలాగే డీజీపీకి స్వయంగా ఢిల్లీ వచ్చి దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటాం. ఈరోజు వారు వెళ్ళటం, వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇప్పుడు ఈ కఠిన చర్యలు తీసుకోవటం, వీటన్నిటిని చూస్తే రేపు ఏదైతే సిఎస్ డీజీపీలను పిలిపించి ఆల్రెడీ డీజీపీని రీసెంట్గానే చేంజ్ చేయడం జరిగింది, సిఎస్ని కూడా మారుస్తారు అని కొన్ని వార్తలు వినపడుతున్నాయి. ఇంత తీవ్రంగా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది కాబట్టి, చర్యలు తీసుకుంది కాబట్టి సిఎస్ మీద ఏమైనా చర్యలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయా? తప్పకుండా సురేష్, ఎందుకంటే బాధ్యత కలిగినటువంటి ఒక సిఎస్ పదవిలో ఉన్నటువంటి జవహర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించడం వల్లే రాష్ట్రంలో
పూర్తి స్థాయిలో ఇతర శాఖలు అంటే ప్రధానంగా పోలీస్ యంత్రాంగం కూడా కనీసం కట్టు శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైనటువంటి పరిస్థితి అయితే ఉందని ఎన్నికల సంఘం అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలింగ్ జరగడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి మీద పెద్ద ఎత్తున ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. అయినప్పటికీ కూడా ఒక డీజీపీని మాత్రమే డీజీపీని మార్చడంతో పాటు కొన్ని జిల్లాల కలెక్టర్లను ఎస్పీలను మార్చినటువంటి ఎన్నికల సంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మాత్రం యథావిధిగా కొనసాగించింది. అయితే పోలింగ్ రోజున కూడా పెద్ద ఎత్తున అల్లర్లు చోటు చేసుకున్నాయి. అయితే ఆ రోజు సాయంత్రానికి అవన్నీ కూడా సమసిపోతాయని భావించినప్పటికీ ఆ తరువాత కూడా అల్లర్లు హింసాత్మక ఘటనలు పెద్ద ఎత్తున కొనసాగినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటిని నియంత్రించడంలో, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దటంలో, శాంతి భద్రతలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, స్టేట్ హెడ్ గా కనీసం, ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పేరుకు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటాడు. అయితే పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించి శాంతి భద్రతలు కావచ్చు, ఇతరత్ర పరిపాలనా సంబంధమైన వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కీలకమైనటువంటి బాధ్యతలు గాని ఆదేశాలు గాని ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఆ తర్వాత పోలీసు శాఖకు సంబంధించి శాంతి భద్రతలు కట్టుతప్పిన, ఘర్షణలు చోటు చేసుకుంటున్నా వాటన్నిటినీ నిష్పక్షపాతంగా నియంత్రించడంతో పాటు ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళనను తొలగించాల్సిన బాధ్యత రాష్ట్ర డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా పైన ఉంటుంది. అయితే ఆయన ఎన్నికల పోలింగ్ కు కొద్ది రోజుల ముందే ఆయన తన బాధ్యతలు స్వీకరించారు. అయితే కింద స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, ఇతర ఎస్పీలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఏకంగా డీజీపీ మాటలను కూడా లెక్క చేయకుండా స్వతంత్రంగా వ్యవహరించారన్నటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. ప్రధాన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్రింద స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది ఎస్పీలు, డిఎస్పీలు వీళ్ళంతా కూడా కొమ్ము కాశారన్నటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. ప్రస్తుతం అయితే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద భేటీ అయిన సందర్భంలో కూడా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, జరిగినటువంటి ఘర్షణ ఘటనలు, వీటన్నిటికి సంబంధించిన వివరాలను ఇద్దరు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి అందించడం జరిగింది. అయితే వీరు ఇచ్చినటువంటి వివరాలను శాంతి భద్రతలో కాపాడటంలో వీళ్ళు చేపట్టినటువంటి చర్యల పట్ల కేంద్ర ఎన్నికల సంఘం అయితే తీవ్రంగా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం రాష్ట్రంలో అటు ఎన్నికల నిర్వహణలో కావచ్చు, దాంతో పాటు ఇక్కడ శాంతి భద్రతలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి పూర్తిగా ఆయన ఏకపక్షంగా వ్యవహరించారన్నటువంటి అభిప్రాయంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఉన్నట్లు వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. బహుశా ఆయన్ని కూడా బదిలీ చేసే అవకాశం అయితే, ఆయన మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతా ఉంది. దీనికి సంబంధించి రేపు కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా కొంత పెద్ద ఎత్తున అయితే ప్రచారం అయితే సాగుతా ఉంది. సురేష్. ఓకే, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.